నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. రాష్ట్ర ప్రజలను అనేక సార్లు మోసం చేస్తూ మధ్యపెడుతూ బూటకాలు నాటకాలు ఆడుతూ తన సొంత బంధువులను వంచన చేసి వెన్నుపోటు పొడిచిన నారా చంద్రబాబు నాయుడు వీటన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్ గా తన సొంతం చేసుకున్నాడని, అందుకే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాబు నిన్ను నమ్మం అంటున్నారని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రరెడ్డి ఘాటుగా విమర్శించారు. గురువారం నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డులో కౌన్సిలర్ తెలుగు కృష్ణమోహన్, మాజీ కౌన్సిలర్ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రరెడ్డితో కలిసి ఏపీపీఎస్సీ మాజీ మెంబర్ డాక్టర్ నౌమాన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వార్డులో వీరికి అడుగడుగునా జైజేలు పలుకుతూ బ్రహ్మరథం పట్టారు. ప్రతి గడపకు వెళ్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే భవిష్యత్తులో నంద్యాలలో తాను చేయనున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని, ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అఖండ మెజారిటీ అందించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా శిల్పా రవిచంద్రరెడ్డి మాట్లాడుతూ రోజు రోజుకు రంగులు మారుతున్న చంద్రబాబును చూసి ప్రజలు విస్మయం చెందుతున్నారని, బాబును చూసి ఊసర్వీలు కూడా సిగ్గుపడుతుందని ఎద్దేవా చేశారు. టీడీపీ కూటమి విడుదల చేసిన అసత్యాల, అబద్దాల మేనిఫెస్టోను ప్రజలు నమ్మవద్దని, మరోసారి మోసం, దగా చేసేందుకు మీ ముందుకు వస్తున్న టీడీపీ నాయకుల ఎత్తులను తిప్పికొట్టాలని, రానున్న ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ఎన్డీఏ కూటమితో చేతులు కలిపిన టీడీపీ, జనసేన పార్టీలు అసత్యాల మేనిఫెస్టోను బాబు అండ్ కో విడుదల చేసిన విషయం ప్రజలకు తెలుసన్నారు. అయితే 3 పార్టీలు కలిశామని, కూటమిగా పోటీలో ఉన్నామని చెబుతున్న వీరంతా టీడీపీ మేనిఫెస్టో విడుదల నేపథ్యంలో టచ్ మీ నాట్ దూరం జరగండంటూ బీజేపీ నేత కనీసం టీడీపీ, జనసేన సంయుక్తంగా విడుదల చేసిన మేనిఫెస్టో పత్రాలను ముట్టుకోలేదని, ఇది ఎంతో సిగ్గుచేటన్నారు. ఆడిన అబద్ధం ఆడుతూ, చెప్పిన అసత్యాలే చెబుతూ ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యాడని, అయితే జగనన్న సైనికులు ఈ యుద్ధంలో జగనన్నకు తోడుగా ఉండాలని, వైఎస్ఆర్సీపీ జెండాను రాష్ట్రంలో రెపరెపలాడించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు తన 40 సంవత్సరాల రాజకీయ జీవితం, 14 సంవత్సరాలు సీఎం గా అధికారం చేపట్టి రాష్ట్ర ప్రజలకు తాను చేసింది ఏమీ లేదని అన్నారు. ప్రజలకు చెప్పిన ఒక్క పథకం అమలు చేయలేదని, ఒక్క పథకం కూడా ప్రజలకు గుర్తులేదని చెప్పారు. బాబుకు నిజాయితీ ఉంటే 2014లో ప్రకటించిన మేనిఫెస్టోలో అమలు చేసిన పథకాలు ఏ ఒక్కటైనా ఉంటే ప్రజల ముందు ఉంచాలని సూటిగా ప్రశ్నించారు. అలాగే నంద్యాలలో 21 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూక్ తాను నంద్యాలకు చేసింది ఏమిటో తెలియజేయాలని డిమాండ్ చేశారు. కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యేగా అధికారంలోకి వచ్చిన శిల్పా రవిచంద్రరెడ్డి నంద్యాలలో అభివృద్ధిని చేసి చూపించాడని, అనేక అభివృద్ధి కార్యక్రమాలు నేడు సాక్ష్యాలుగా ఉన్నాయని తెలిపారు. మంచి చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని, మరింత మంచి చేసేందుకు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. మే నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిలకు ఫ్యాన్ గుర్తుపై అత్యధిక ఓట్లను వేయించి అఖండ మెజారిటీని అందించాలని కోరారు. ప్రచారంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, రాష్ట్ర దృశ్యకళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, రాష్ట్ర బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, జేసీఎస్ కన్వీనర్ డార్మిల్ అమీర్ మరియు వార్డు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, రమేష్ కుమార్, అరుణ కుమారి, రసూల్, ఆజాద్, చంటి, శివ, బాలాజీ, గృహ నరసింహస్వామి, వెంకటరమణ, హిదయతుల్లా, షేక్ షా, కబీర్ బ్రదర్స్, సుకూర్ అబ్దుల్లా, గిరి, లోహిత్, ఆటో శ్రీను, రమేష్, హుసేన్, అతావుల్లా, రెహమాన్, సాయిబాబా నగర్ యూత్, సాదిక్ నగర్ యూత్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు అవ్వాతాతలకు గాని, అక్కా చెల్లెమ్మలకు గాని మీ అందరూ చూస్తున్నారు, జగనన్న ప్రభుత్వంలో మన అందరం కూడా ఎన్నో పథకాలు ఈ రోజు మన అకౌంట్లలో డబ్బులు పడి ఈ రోజు మనం అన్ని పథకాలు కూడా జగనన్న ప్రభుత్వంలో మనకి దక్కుతున్నాయి, సంక్షేమ పథకాలు. అలాగే జగనన్న ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమ్మఒడి, చేయుత, చేదోడు, ఆసరా, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన అని చెప్పేసి ఎన్నో పథకాలు ఈ రోజు మన అకౌంట్లలో నేరుగా జమ చేసినటువంటి ప్రభుత్వం ఇది. ఈ రోజు ఇంటికాడికి పెన్షన్లు వస్తున్నాయి, ఈ రోజు ఇంటికాడికి రేషన్ వస్తుంది, ఈ రోజు ఇంటికాడికి వాలంటీర్లు వస్తున్నారు, వార్డుల్లో సచివాలయాలు వచ్చినాయి. మరి మనం గతంలో పెన్షన్ తీసుకోవాలన్నా, రేషన్ తీసుకోవాలన్నా ఎన్ని ఇబ్బందులు పడే వాళ్ళమో, ఎన్ని గంటలు నిల్చుండే వాళ్ళమో ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పేసి కోరుతున్నా. ఈ రోజు జగనన్న చేసిన పథకాలన్నీ కూడా మనకు వచ్చాయి. ఈ రోజు జగనన్న ధైర్యంగా 2019న మనం ఏమైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా చెప్పి మేము ఈ హామీలన్నీ కూడా నెరవేర్చినాము కనుక మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో మమ్మల్ని గెలిపిమని చెప్పేసి మనం అడుగుతుంటే, తెలుగుదేశం వాళ్ళు గతంలో చేసినటువంటి హామీ పత్రం కానివ్వండి,
లేకపోతే వాళ్ళ మేనిఫెస్టో కానివ్వండి ఈ రోజు పట్టుకొని తిరిగే పరిస్థితుల్లో లేరు అనే విషయాన్ని ఈ రోజు మీకు గుర్తు చేస్తున్నా. కనీసం 2014లో అక్క చెల్లెమ్మలకి అందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు, చేశాడా అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. రైతన్నలందరికీ రుణమాఫీ చేస్తా అని చెప్పాడు, చేశాడా అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా. మరి అలాగే మన నంద్యాల అభివృద్ధి గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తే ఈ రోజు పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన 3 సంవత్సరాల హయాంలో నడుస్తూ ఉన్నాయి. మొదటి 2 సంవత్సరాల్లో కరోనాలో ఈ ప్రభుత్వం అధిక డబ్బంతా కూడా కరోనా మీద ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. మరి కరోనాని దాటుకున్న తర్వాత ఆ డబ్బంతా కూడా అంత ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఈ రోజు సంక్షేమ పథకాలు ఆపకుండా ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. మరి ఇంకొక వైపు చంద్రబాబు నాయుడు గారేమో మోసం చేస్తూ ఈ రోజు హామీలన్నీ కూడా మర్చిపోయేలాగా చేసి గతంలో చెప్పిన హామీలన్నీ కూడా తుంగలోకి దొక్కి ఈ రోజు ఏం చెప్తున్నాడు, జగనన్న కంటే ఎక్కువ ఇస్తానని చెప్పి చెప్తాడు. జగనన్న అమ్మఒడి ఇస్తుంటే అమ్మఒడి కంటే ఎక్కువ ఇస్తా నేను, జగనన్న చేయూత ఇస్తుంటే జగనన్న కంటే ఎక్కువ ఇస్తా నేను, జగనన్న ఏ హామీ ఇస్తే ఆ హామీ కంటే ఎక్కువ ఇస్తాను నేను అని చెప్పుకునేటువంటి పరిస్థితిలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక హామీ అన్నా లేకపోతే ఒక్క పథకం అన్న పేదవాళ్ళ కోసం చేసినాడా అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నాం. మరి అలాగే మన నంద్యాలలో ఈ 3 సంవత్సరాలలో మన నంద్యాలని జిల్లా చేసుకున్నాం, మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం, ఈ యొక్క హాస్పిటల్ రూపురేఖల్ని బాగు చేశాం. మరి అలాగే ఏపీ మోడల్ స్కూల్ కట్టినాం, తర్వాత మహిళా జూనియర్ కళాశాల కట్టినాం, బాయ్స్ జూనియర్ కళాశాల కట్టినాం, తర్వాత డిగ్రీ కాలేజీలో అడిషనల్ రూమ్స్ కట్టినాం. నాడు నేడులో స్కూళ్ళన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా బాగు చేసినటువంటి ఘనత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది. ప్రతి ఒక్కరికి జగనన్న ఇంటి దగ్గరికి పథకాలు పంపించి మీ అందరికీ ఎలాంటి శ్రమ లేకుండా వాలంటీర్ల ద్వారా మీ పథకాలన్నీ అందజేసిన ఘనత కూడా జగనన్నది అని కూడా మేము గర్వంగా చెప్పగలుగుతున్నాము. ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నుండి గాంధీ చౌక్ వరకు స్వీప్ కార్యక్రమాలలో భాగంగా ఓటు హక్కుపై ఓటర్లకు నిర్వహించిన అవగాహన ర్యాలీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ 139 నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించామని ఓటర్లందరూ ఈ నెల 13వ తేదీన పెద్ద ఎత్తున పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2019 ఎన్నికల్లో నంద్యాల పట్టణంలో 70% మాత్రమే పోలింగ్ జరిగిందని, ఈ విడత ఎన్నికల్లో 85 నుండి 90% పోలింగ్ కావాలని సూచించారు. మద్యం, నగదు, ఇతర ప్రలోభాలకు ఓటర్లు గురికాకుండా తమ ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించుకోవాలన్నారు. 18-19 సంవత్సరాల మధ్య వయసులున్న ఓటర్లుగా నమోదు చేసుకున్న వారందరూ పోలింగ్ లో పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులతో ఓటర్ స్లిప్పులు ఇంటింటికి పంపిస్తామని, ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జేసీ సూచించారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న అధికారులు ప్రజలందరి చేత ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో తమ విలువైన ఓట్లను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రరెడ్డికి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ పెద్ద ఎత్తున యువత శిల్పా రవణకు మద్దతు పలుకుతూ 5వ వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ నాయక్ మరియు ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రరెడ్డి సమక్షంలో గురువారం 100 మంది టీడీపీని వీడి వైసీపీలో చేరడం జరిగింది. వైఎస్ఆర్సీపీ విజయానికి తామంతా కృషి చేస్తామని మాటిచ్చారు. వీరందరికీ వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నంద్యాల ఎమ్మెల్యే యువకులని సంక్షేమ అభివృద్ధిని సాధించడంలో ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నారని, వీరి నాయకత్వంలో పనిచేసేందుకు యువత పెద్ద ఎత్తున తరలి రావడం సంతోషంగా ఉందన్నారు. పార్టీ విజయానికి యువత పాత్ర ఎంతో ఉందని, రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా నన్ను, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. పార్టీలో చేరిన వారు 5వ వార్డుకు చెందిన అల్యూమినియం ఫ్రేమ్ వర్కర్స్ మునీర్, ఫజిల్, షరీఫ్, కరీం మిత్రులు ఉన్నారు.
ముఖ్యంగా ఈరోజు ఆరిఫ్ నాయక్ నాయకత్వంలో సీఎం డైరెక్ట్ సీఎం ఆరిఫ్ బాబుదాస్ హుసేన్ ఇర్ఫాన్ ఫయజ్ మహమ్మద్ జుబేర్ అబ్బాస్ బాబు మరి వీరందరూ కూడా ఈరోజు పార్టీలో చేరుతున్నందుకు ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వీళ్ళందరూ కూడా ఐకమత్యంతో ఉండాలి. మీ వార్డు ఏదైతే ఉందో ఆ వార్డులో ఏ బూత్ అయితే కేటాయించారో ఆ బూత్కు నిక్కచ్చిగా ఎలక్షన్ రోజు పనిచేసేది ఉండాలి. ఇదే ఊపు ఆ రోజు కొనసాగాలి. ఎలక్షన్ పీస్ఫుల్ గా జరిగిపోవాలి. ఎక్కడే కానీ, ఎందుకంటే నంద్యాలలో అందరూ కలిసిమెలిసి ఉండే ప్రాంతం. మతాలకు కులాలకు మరి అన్ని రకాలుగా కలిసి పోయేటువంటి ప్రాంతాల్లో మతాలు కులాలకు అతీతంగా కలిసి పనిచేస్తుంటాం కాబట్టి మరి ఆ యొక్క అభిప్రాయంతోనే లాస్ట్ వరకు ఉండి కష్టపడి పనిచేయాలని, ముఖ్యంగా జగనన్న ముఖ్యమంత్రిగా మీరు చూడాలని ఉన్నారు. అందులో రవిచంద్ర కిషోర్ రెడ్డిని ఎమ్మెల్యేగా చేయడానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా పోచారం ఎంపీగా చేయడానికి సిద్ధమా? అదే జగనన్న ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధమా? మరి సిద్ధంగా వచ్చి ఈరోజు పార్టీలో చేరుతున్నందుకు మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ఇద్దరితో వినిపిస్తున్నారు. జై హింద్, జై జగన్. ఈరోజు ముఖ్యంగా 5వ వార్డు నుంచి మునీర్ గారు, సిరాజ్ గారు, ఫిరోజ్ గారు ఈరోజు మన పార్టీలోకి వైఎస్ఆర్సీ పార్టీలోకి రావడం జరిగింది. దాన్ని కృషి చేసినందుకు గాను మన ఆరిఫ్ అన్న గారికి మరియు సుబ్బుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే మనం వీళ్ళందరినీ ఈ ముస్లిం మైనారిటీల అత్యధిక చేరికలన్నింటినీ ఆహ్వానిస్తున్నాము. రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వీళ్ళు జాయిన్ కావడం జరిగింది. దాన్ని నేను సంతోషిస్తున్నాను. సంక్షేమ పథకాలతో పేదల జీవితాలను మార్చిన జగనన్న మళ్లీ సీఎం గా కావాలని, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయాలని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి సతీమణి నాగిని రవిసింగారెడ్డి ఆకాంక్షించారు. గురువారం నంద్యాల పట్టణం 26వ వార్డులో కౌన్సిలర్ చంద్రశేఖర్, మాజీ కౌన్సిలర్ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వార్డులో అడుగడుగునా హారతులతో స్వాగతం పలికారు. సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల వివరాలను తెలియజేసే ఎన్నికల ప్రచార కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజల యొక్క కష్టాలను, ఇబ్బందులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతి దగ్గరగా చూశారని, ప్రజల యొక్క కష్టాలను, కడగండ్లను తుడిచేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా వారి జీవితాలను గట్టెక్కించాయని అన్నారు. రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తును బాగు చేసేందుకు, విద్యా ప్రమాణాలను పెంచేందుకు నాడు నేడు కింద శిథిలమైన అనేక పాఠశాలలకు పునర్వైభవాన్ని తీసుకువచ్చారని తెలిపారు. అలాగే విద్యార్థులకు జగనన్న విద్యా కానుక, గోరుముద్ద, ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందించి కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్యను అందించారన్నారు. అందరికీ ఆరోగ్యం అన్న నినాదంతో వైద్య సదుపాయాలను కల్పిస్తూ ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన ఆధునిక వైద్య సదుపాయం కల్పిస్తూ పేద ప్రజలకు సంపూర్ణ ఆరోగ్య సురక్ష అందజేశారన్నారు. అలాగే అర్బన్ సెంటర్లు, విలేజ్ క్లినిక్లు, అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, చేయూత, విద్యా దీవెన, రైతు భరోసా, చేదోడు, ఈబీసీ నేస్తం పథకాలతో అమలు చేశారని తెలిపారు. ఇలా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించారన్నారు. అలాగే నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి అనతి కాలంలోనే నంద్యాలను శరవేగంగా అభివృద్ధి చేశారని, నంద్యాల జిల్లా మెడికల్ కళాశాల, ఐటీఐ కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, అదనపు భవనాలు, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, ఆధునిక సౌకర్యాలు, మహిళా జూనియర్ కళాశాల, ఏపీ మోడల్ స్కూల్, అమృత్ పథకం, పట్టణంలో అన్ని ప్రాంతాలలోని ప్రతి వీధిలో సీసీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్ట్లు, విద్యుత్ స్తంభాలు, త్రాగునీటి సరఫరా, పార్కులు, అర్బన్ హెల్త్ సెంటర్లు, గ్రామీణ ప్రాంతాలలో సీసీ రోడ్లు, డ్రైన్లు, ఆర్బీకే సెంటర్లు, మిల్క్ సెంటర్లు, ఇలా అనేక మంచి పనులు చేసిన నాయకులను మరోసారి ప్రజలు ఆదరించాలని, ఆశీర్వదించాలని కోరారు. ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిలను ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి వేయించి గెలిపించాలని కోరారు. నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జెండాను ఖచ్చితంగా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో బోయ రమేష్, బోయ పరమేష్, షేక్ మాబాషా, కార్తిక్ రెడ్డి, అశోక్ కుమార్, బోయ సురేష్, షేక్ ముర్తుజా, ప్రభుదాస్, షాలి, రామాంజీ, బొమ్మదాసు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
2014 ఎన్నికల సందర్భంగా ప్రకటించిన సంక్షేమ పథకాలకు శటకోపం పెట్టిన నారా చంద్రబాబును ప్రజలు ఎలా నమ్మేదని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పారెడ్డి చంద్రశేఖర్ సోదరి శిల్పారెడ్డి పేర్కొన్నారు. నంద్యాల మండలం పెద్దకోటాల గ్రామంలో బుధవారం శిల్పారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో అడుగడుగునా ప్రజలు ఘనస్వాగతం పలికారు. రాష్ట్ర ప్రజలకు జగనన్న చేసిన మంచిని వివరిస్తూ ఎన్నికల కరపత్రాలను అందజేసి మే నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పారెడ్డి చంద్రశేఖర్ ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా శిల్పారెడ్డి మాట్లాడుతూ 2014 ఎన్నికల సందర్భంగా నారా చంద్రబాబు ప్రకటించిన సంక్షేమ పథకాలను అమలు చేయక ప్రజల నెత్తిన శటకోపం పెట్టారని, ఇచ్చిన హామీలను గాలికి వదిలేస్తారని విమర్శించారు. నేడు ప్రజలను మోసం చేసేందుకు సరికొత్తగా పథకాలను రూపొందించినట్లుగా వస్తున్నారని, వారి మాయమాటలను, హామీలను ఓటు అనే ఆయుధంతో ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జగనన్న చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ జగనన్నను మరోసారి సీఎం గా చేసుకోవాలని, నంద్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా శిల్పారెడ్డి చంద్రశేఖర్ చేసిన అభివృద్ధిని గమనించాలని, మరోసారి మీ అందరి ఆశీర్వాదాలు అందించాలని కోరారు. ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పారెడ్డి చంద్రశేఖర్ ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గండా బాలశివారెడ్డి, శీలం శివనాగిరెడ్డి, బత్తుల రవికుమార్ రెడ్డి, శీలం జగదీశ్వర్ రెడ్డి, శీలం సతీష్ రెడ్డి, బాలరెడ్డి, బోరెడ్డి పురుషోత్తం రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, బత్తుల శివారెడ్డి, పాపిరెడ్డి, శీలం రామచంద్రారెడ్డి, బోయ నాగరాజు, గొల్ల నాగరాజు, పెద్దకొటాల చంద్రబాబు, కుమార్, బాలశేఖర్ రెడ్డి, గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ రోజు పెద్దకొట్టాల గ్రామం ఇంటింటి ప్రచారం నిర్వహించడానికి వచ్చాము. ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి జగనన్న పథకాలు అయితేనేమి, రెవెన్యూ ఏమైతే అందించారో అవన్నీ దాని గురించి మాట్లాడడం జరిగింది. స్పందన చాలా బాగుంది. ఇక్కడ నాకు వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈ గ్రామము మెయిన్గా ఒక 20-30 ఇయర్స్ నుంచి అభివృద్ధి సరిగ్గా లేదు అని. అన్న వచ్చిన తర్వాత మంచి రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్ అయితే ఇవి అవన్నీ కొంచెం బాగా ఇంప్రూవ్ అయ్యాయని చెప్పారు. మిగతా ఏమైనా పెండింగ్ వర్క్స్ ఉన్నా కూడా అన్న ఈసారి మళ్ళీ అన్నని గెలిపించుకుంటే బ్యాలెన్స్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తామని వాళ్ళకి మేము భరోసా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ అన్న వాళ్ళు చెప్పడం ప్రకారం అన్న ఒక 145 ఇల్లులు శాంక్షన్ అవ్వడం జరిగింది, కొత్త ఇల్లులు. దాంతోపాటు సెకండ్ మళ్ళీ ఇంకా కూడా శాంక్షన్ అవ్వాల్సినవి కూడా కొన్ని శాంక్షన్ అయినవి ఉన్నాయి. ఈ కోడ్ అయిన తర్వాత మళ్ళీ కూడా ఇవ్వబోతున్నాం. సో ఆ విధంగా చూస్తే ఈ ఊరికి చాలా వరకు ఇల్లులు బాగా ఇచ్చామని మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. నెక్స్ట్ టైం అన్న గెలిస్తే ఇంకా మంచి ఎన్నో పథకాలు జగనన్నతో ఇచ్చిన కొన్ని కొత్త పథకాలు కానీ లేకపోతే పాత బ్యాలెన్స్ ఏమైనా ఉన్నా కూడా అన్నీ ఖచ్చితంగా తీరుస్తామని హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రచారం వచ్చిన రవిచంద్ర సోదరి శిల్పాగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 30 ఏళ్ళలో ఏ ఎమ్మెల్యే గారు చేయని డెవలప్మెంటు ఈ 2 ఏళ్ళు కరోనా పోయినా ఈ 3 ఏళ్లలోనే అంత డెవలప్మెంట్ చేయలేదు. ఈసారిగిన రవిచంద్ర కిషోర్ గారు అంతకు మించి మేరకు తెప్పిస్తే ఇంకా డెవలప్మెంట్ ఏంటో చేసి చూపిస్తామని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో కౌన్సిలర్ కాల్వ సరస్వతి, 13వ వార్డు ఇన్ఛార్జ్ కాల్వ నాగరాజ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పారెడ్డి చంద్రశేఖర్ సోదరి శిల్పారెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగింది. స్థానిక నాయకులతో కలిసి వార్డులో ప్రతి గడప గడపకు తిరుగుతూ సీఎం జగన్ హయాంలో వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పారెడ్డి చంద్రశేఖర్ సంక్షేమ అభివృద్ధిని ప్రజలకు అందించారని, అదేవిధంగా 5 సంవత్సరాలలో ఎవరూ చేయనంత అభివృద్ధి నంద్యాలకు చేశారని, మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తారని ప్రజలకు వివరించారు. వచ్చే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి సీఎం జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏపీలో సంక్షేమ పాలన కొనసాగాలంటే సీఎం జగన్ రాష్ట్రానికి చాలా అవసరమని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో విద్య, వైద్య రంగాలు అభివృద్ధి చెందాయని అన్నారు. వైసీపీ అభ్యర్థులుగా ఎమ్మెల్యే శిల్పారెడ్డి చంద్రశేఖర్, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి పోటీ చేస్తున్నారని, వీరిద్దరికీ మీ అమూల్యమైన 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో టైలర్ శివ, బొల్లెద్దుల రవి, గురునాథ్, కృష్ణమూర్తి, బాలతిమ్మయ్య, నబీ రసూల్, దేవి, సుహాసిని, కోడి రమణయ్య, నూర్, మాలిక్, అంజీ, సుధాకర్, గురువయ్య, శివకాంత్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జగనన్నకు పేద ప్రజలకు మంచి చేయడమే తెలుసని, రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపించి సంక్షేమ పాలనకు అవకాశం కల్పించాలని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పారెడ్డి చంద్రశేఖర్ సోదరి శిల్పారెడ్డి ప్రజలను కోరారు. గురువారం నంద్యాల మండలం పుస్లూరు గ్రామంలో శిల్పారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగనన్న పాలనలో ప్రజలకు చేసిన మంచిని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, అలాగే నంద్యాల నియోజకవర్గంలో శిల్పారెడ్డి చంద్రశేఖర్ ఎమ్మెల్యేగా చేపట్టిన అభివృద్ధిని వివరించారు.
గ్రామంలో హారతులతో పూలవర్షం కురిపించి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా శిల్పారెడ్డి మాట్లాడుతూ మనసున్న నాయకుడు పేదలకు జగనన్న మంచి చేయడమే తెలుసని, రానున్న ఎన్నికల్లో మరోసారి జగనన్నను గెలిపించాలని, సంక్షేమ పాలనకు అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చేసేందుకు అనేక పథకాలను అమలు చేశారని, అలాగే ప్రధానంగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను అభివృద్ధి చేస్తూ అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. మరోమారు వైఎస్ఆర్సీపీకి అవకాశం కల్పించాలని, నంద్యాలలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ వైసీపీ నాయకులు రామసుబ్బయ్య, అడ్వకేట్ కృష్ణారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, అరవ వెంకటరమణ, సురేంద్ర, సుధాకర్ రెడ్డి, హారిక, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కృష్ణూరు గ్రామం అండ్ ఇంకా బ్రాహ్మణపల్లి రెండు ఊర్లకి ఇంటింటి ప్రచారం నిర్వహించడానికి వచ్చాము. ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి జగనన్న అభివృద్ధి పొందుంటే ఓటు వేయమని అందరినీ అడుగుతున్నాము. స్పందన చాలా బాగుంది. ఇక్కడ మీరు కూడా చూస్తుంటే ఏంటి అంటే కొత్తగా అన్ని రోడ్స్ అన్ని శాంక్షన్ అయినాయి. ఎలక్షన్ రోడ్ కన్నా ముందే వర్క్ స్టార్ట్ అయినాయి కాబట్టి తొందరలో ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ అయితే ఆల్మోస్ట్ చాలా వరకు మెయిన్ రోడ్స్ అన్ని సిమెంట్ రోడ్స్ ఉన్నాయి. ఇంకా అంతేకాకుండా చాలా మంది ఇల్లులు కూడా వచ్చాయి అని చెబుతున్నారు. ఇంకా అదే వాళ్ళకి నెక్స్ట్ ఫేజ్ లో కూడా ఇంకా కొన్ని ఇల్లు ఇవ్వాల్సి ఉంది. సో ఈసారి మళ్ళీ రవణని గెలిపించుకుని జగన్ గెలిపించుకుంటే ఖచ్చితంగా అందరికీ ఇల్లులు అందే బాధ్యత తీసుకుంటామని చెప్తున్నాము. చాలా బాగుందండి. అన్ని చోట్ల రెస్పాన్స్ చాలా బాగుంది. ఊర్లు అయితేనేమి, వార్డ్స్ అయితేనేమి అన్ని చోట్ల అందరూ బెనిఫిట్ అయ్యారు కాబట్టి ఏదో ఒక విధంగా అందరూ లబ్ధి పొందారు. సో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. డెఫినెట్గా ఈసారి మంచి మెజారిటీతో గెలుస్తామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. శిల్పారెడ్డి గారు మా ఊరికి వచ్చి కృష్ణూరులో అందరికీ ప్రచారం చేసి ఇంటింటికి ఆడోళ్ళను మొగోళ్ళను అందరినీ పలకరించి మాట వరుసగా ఆయన పెద్ద మళ్ళొకసారి గుర్తు చేసుకుని అందరికీ తిరిగి ఓట్లేమని చెప్పడం, రవణ కోసం ఓట్లేమని చెప్పడం, ఆమె మా ఊరికి రావడం చాలా గర్వకారంగా ఉంది. అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేము ఈరోజు ఫ్యాన్ గుర్తుకు ఓటేసేదానికి మా ఊరు గ్రామ ప్రజలందరూ సంతోషంగా ముందుండాలని ఆమె ద్వారా తెలియజేసుకుంటాం. 2024 ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టో పేద మధ్యతరగతి ప్రజలకు మరింత భరోసాగా నిలుస్తుందని, జగనన్న విజన్ ఉన్న నాయకుడని, వారు రూపొందించిన సంక్షేమ పథకాలు మరింత లబ్ధి చేకూరుస్తాయని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రరెడ్డి సతీమణి నాగిని రవిసింగారెడ్డి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని రైతునగర్ లో 22వ వార్డులో వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నాగిని రవిసింగారెడ్డి, ధరణిరెడ్డి, బాచం హరిత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పూల మాలలతో అపూర్వ స్వాగతం పలికారు. ఎన్నికల కరపత్రాలను అందజేస్తూ నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రరెడ్డి హయాంలో చేపట్టిన అభివృద్ధి గురించి వివరించారు. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మరింత అభివృద్ధి చేసేందుకు రూపొందించిన మేనిఫెస్టోను మరింత మెరుగుపరుస్తూ పేద మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. 2019లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను 99% నెరవేర్చారని, అందుకు ప్రజల్లో జగనన్నపై పూర్తి విశ్వాసం, భరోసా కలిగి ఉన్నారని తెలిపారు. రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలంటే మరోసారి జగనన్నను సీఎంగా చేసుకోవాలని, నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రరెడ్డి చేపట్టిన అభివృద్ధి కొనసాగాలంటే, ప్రజలకు మరింత సేవలను అందించాలంటే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రరెడ్డిని, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైఎస్ఆర్సీపీ నాయకులు రామసుబ్బారెడ్డి, కృష్ణారెడ్డి, రత్నబాబు చౌదరి, రాజశేఖర్ రెడ్డి, మధుశేఖర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రమేష్, శ్రీను, రామిరెడ్డి, సన్నాల వెంకటరెడ్డి, వెంకట్, శ్రీను, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. డెవలప్మెంట్ కి మేము ప్రజలకి చెప్పడమే కాదు, చూపించడం కూడా జరుగుతుంది. ఈసారి కూడా నంద్యాలలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుంది. ఇది మా కాన్ఫిడెన్సే కాదు, ఇది మేము 5 సంవత్సరాలుగా కష్టపడి చేసిన పనుల వల్ల చెప్పగలుగుతున్నాము. ప్రతిసారి నేను ఒకటే చెప్తున్నాను, ఈసారి మేము పోరాడేది గెలుపు కోసం కాదు, కేవలం మెజారిటీ కోసమే. సో మరొకసారి గట్టిగా చెప్తున్నాను, మేమందరం సిద్ధం. నగరం, శిల్పానగర్ అండ్ క్రాంతినగర్ 22వ వార్డు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ రావడం జరిగింది. బాగా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. స్టిల్ ఈవెన్ ఇక్కడ వచ్చేసి మా వార్డుకు వచ్చేసి 7 crores ప్రపోజల్ పెట్టాం. వర్క్స్ 3.5 crores కంప్లీట్ అయినాయి. ప్రత్యేకంగా శిల్పానగర్లో గత 30 ఏళ్ళ నుంచి ఎవరు కూడా వర్క్ స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు మేము వచ్చేసి సీసీ డ్రైన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సీసీ రోడ్స్ కూడా త్వరలో కంప్లీట్ చేస్తారు. దట్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. ఈవెన్ ఇన్ క్రాంతినగర్ చాలా సీసీ డ్రైన్స్ కంప్లీట్ చేశాము. ఈవెన్ ఇన్ శంకరాపురం బాగా పైప్ లైన్ వేయడం జరిగింది. వాటర్ పైప్ లైన్
గత 20 ఏళ్ల నుంచి మాకు వాటర్ పైప్ లైన్స్ అసలు ఎవరు వేయలేదు. మున్సిపాలిటీలో చేరిన తర్వాత మాకు వాటర్ పైప్ లైన్స్ లే చేయడం జరిగింది. 6 ఇంచెస్ పెద్ద పైప్ లైన్లు వేయడం జరిగింది మాకు. నెక్స్ట్ వాటర్ కనెక్టివిటీ వస్తే అందరి ఇళ్లకు నీళ్ళు అనేది పోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈ గవర్నమెంట్ వస్తుందని నాకు 100% నమ్మకం ఉంది. అండ్ డెవలప్మెంట్ కూడా ఇదే ఫేజ్లో జరుగుతుంది. జై జగన్. ఎన్నికలు అతి సమీపంలో ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగనన్న ఆదేశాల మేరకు ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టోను ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి అందించి అందులోని అంశాలను వివరిస్తూ రాష్ట్ర బంగారు భవిష్యత్కు వైఎస్ఆర్సీపీకే ఓట్లు ఎందుకు వెయ్యాలో ప్రతి ఒక్కరికి తెలియజేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్లడం జరుగుతుందని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రరెడ్డి పేర్కొన్నారు. గురువారం గోస్పాడు మండలం పసరపాడు గ్రామంలో రాష్ట్ర మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి ఆధ్వర్యంలో శిల్పా రవిచంద్రరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో శిల్పా రవిరెడ్డికి పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. రాష్ట్రం అభివృద్ధి వైపు పయనం సాగించాలంటే వైఎస్ఆర్సీపీని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగనన్న మేనిఫెస్టోను ప్రతి ఇంటికి అందించాలన్న లక్ష్యంతో జగన్ కోసం సిద్ధం కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ఇప్పటికే 2019 మేనిఫెస్టోలోని వాగ్దానాలను 99% నెరవేర్చి ప్రజల్లో జగనన్న స్థిరమైన విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగి ఉన్నారన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలను నెరవేర్చాలంటే మరోసారి వైఎస్ఆర్సీపీని గెలిపించాలని జగనన్నను సీఎంగా చూడాలని కోరారు. ఒకసారి సీఎంగా అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని భవిష్యత్తులో ఏపీని దేశంలో నెంబర్ 1 స్థానానికి తీసుకువెళ్తారని తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, అభివృద్ధి ఇలా సమాంతరంగా అన్ని ప్రాంతాలను, వర్గాలను దృష్టిలో ఉంచుకొని సమగ్రమైన నాయకత్వంలో రాష్ట్రాన్ని ప్రగతి రథచక్రాల వైపు నడిపిస్తున్న ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని పేర్కొన్నారు. వారి సమర్థవంతమైన నాయకత్వంలో నంద్యాల నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డిలను అఖండ మెజారిటీతో గెలిపించారని, ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి వేయించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పిపి రాజశేఖర్ రెడ్డి, టిపి మధుసూదన్ రెడ్డి, గడ్డ ప్రసాద్ యాదవ్, ఎంపీటీసీ భక్తవత్సలారెడ్డి, దామోదర్ రెడ్డి, శేషిరెడ్డి, ప్రసాద్ రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, ప్రసాద్ రెడ్డి, జనార్దన్, శంకర్ రెడ్డి, శ్రీరామ్ నగర్ జనార్దన్, శంకర్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణం వెంకటాచలం కాలనీలో ఎస్డిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి ఫాజిల్ దేశాయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కుట్టు మిషన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారాన్ని కొనసాగించారు. తనను గెలిపిస్తే నిస్వార్థంగా ప్రజలకు సేవలను అందిస్తానని పేర్కొన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు కుట్టు మిషన్ గుర్తుపై ఓట్లు వేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.